500 కుటుంబాలను ముంచిన మూనా సిద్దక్, నయీం మించిన గ్యాంగ్స్టర్. ఎవరి మూనా సిద్దక్? तो जो है सो हमारा रजिस्ट्रेशन लाइन है अभी 6 साल से हम लोग कब्जे आने नहीं। అండ్ ఇంకోటి ఈ సందర్భంగా నయీం గుర్తొచ్చిండు. సో నయీంని ఎన్కౌంటర్ చేసిండ్రు, కానీ నయీం సంపాదించిన సొమ్ము అంట ఎవరు తీసుకుండు? అక్రమంగా ఎంతోమందితో ఆస్తులు రాయించుకున్నటువంటి నయీం కవిత జోలికి కూడా వచ్చిండ్రు అని చెప్పి అతన్ని ఎన్కౌంటర్ చేసినట్టు కూడా అప్పట్లో వార్తలు బాగా వచ్చినాయి. సో మరి ఇటువంటి పరిస్థితిలో ఎస్, నయీం ఎన్కౌంటర్ జరిగినప్పుడు నేను చదువుకుంటున్నాను యాక్చువల్గా, ఎక్కువ అవగాహన లేకపోయినప్పటికీ. బట్ ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి కొత్త సమస్య, నయీం వల్ల ఇబ్బంది పడినటువంటి నయీం బాధితులు ఎవరైతే ఉన్నారో మా ఆస్తులు మాకు తిరిగి ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. నయీం మా సొమ్ము తిన్నాడు, మా సొమ్ము గుంజుకుంటూ మమ్మల్ని మోసం చేసిండ్రని చెప్పి ఎంతోమంది మాట్లాడడం జరిగింది. మరి ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితిలో నయీం ఆస్తులన్నీ కూడా ఎక్కడికి పోయినాయి? నయీం తిన్న సొమ్మంతా కూడా ఎవడు తిన్నాడు, ఎవడి ఖజానాలో ఉన్నాయి? సో బీఆర్ఎస్ పార్టీ ఆ డబ్బులన్నీ కూడా ఏం చేసింది? సో నయీం పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఎవరి పేరు మీద ఉన్నాయి? సో ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా ఉంది. సో నయీం వల్ల మేము ప్రజాభవన్కి వెళ్ళినప్పుడు నయీం వల్ల ఇబ్బంది పడినటువంటి కొంతమంది వాళ్ళ పత్రాలను తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడు ఫస్ట్ రోజు ప్రజాభవన్ మొదలైన రోజున నయీం బాధితులు ఎవరైతే ఉన్నారో సో నయీం బాధితులు రావడం జరిగిందనమాట. వాళ్ళ ఆస్తులన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలి, మర్యాదపూర్వకంగా నయీం ఆస్తులన్నీ కూడా దారదత్తం మింగినటువంటి ఆస్తులన్నీ కూడా డబ్బులన్నీ కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బు వీళ్ళు ఎన్కౌంటర్ చేయడానికన్నా ముందే మొత్తం రెక్కి నిర్వహించిండ్రు. ఏడేడ డబ్బు ఉంది, ఏడేడ ఆస్తులు ఉన్నాయి, అన్నీ కూడా నిఘా పెట్టింది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ నిఘా పెట్టిన తర్వాత నయీం ఆస్తులని కూడా చేతులు మారినాయి. ఆ చేతులు మారిన డబ్బులు ఎవడెవడు తిన్నాడు, ఎక్కడెక్కడ తిన్నాడు? నయీం పేరు మీద ఉన్నటువంటి భూములన్నీ కూడా ఎవడి పేరు మీదకి పోయినాయి? నయీం పేరు మీద ఉన్నటువంటి భూములన్నీ కూడా ఏం చేసిండ్రు? సో నయీం బాధ్యులంతా కూడా వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని తిరగడం జరిగింది. సో దయచేసి అవన్నీ కూడా బయటికి తీయాలి. అండ్ డెఫినెట్గా బీఆర్ఎస్ పెద్దలు నయీం ఆస్తులన్నీ కూడా ఏమైనాయో దయచేసి చెప్పాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అండ్ ముఖ్యంగా పైల రాజశేఖర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో ఆయనకి క్లియర్గా తెలుసు. ఎందుకంటే నయీం ఎవరో తెలుసు, నయీం బాగా దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి భువనగిరి మాజీ ఎమ్మెల్యే. సో దయచేసి పైల రాజశేఖర్ రెడ్డి, సో డెఫినెట్గా మీరు అతన్ని పట్టుకోవాలి, అతన్ని అడగాలి. సో నయీం చిట్టా అంతా కూడా ఆస్తులన్నీ కూడా ఎవడి ముక్కులో పెట్టిండు, ఎవరు తీసుకున్నారు, ఎవరు తిన్నారు అని చెప్పి ఆయనను తెర మీదకి తీసుకొచ్చి అతన్ని అడగాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అడగండి కూడా. సో ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయినరు, దందాలు చేసుకొని బతుకుతుర్రు ఈ ప్రభుత్వ హయాంలో.